హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. 3 మార్చ్ 2025 నిఫ్టీ చూసుకున్నట్లయితే 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఫస్ట్ 22,200 దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా 22,000 దగ్గర సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ రెండు లెవెల్స్ మనం క్లియర్గా లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. సో ఫైనల్లీ క్లోజింగ్ చూసుకున్నట్లయితే మనకి 22,142 దగ్గర అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో ఫస్ట్ మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లాస్ట్లో మార్కెట్ అనేది 5 పాయింట్స్ నెగిటివ్లోనే మనకి కనిపిస్తుంది. సో రోజు మనకి నిఫ్టీ అనేది పడిపోవడం అయితే గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే సేమ్ 22,000 దగ్గర మనకి ఇక్కడ మనకి 22,000 దగ్గర పుట్ రేటర్స్, 22,200 దగ్గర మనకి కాల్ రేటర్స్ హెవీగా ఉన్నారు. సో ఎక్కడైతే కాల్ రేటర్స్ హెవీగా ఉంటారో అక్కడ మనకి రెసిస్టెన్స్ రూపంలో వర్క్ చేస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే పుట్ రైటర్స్ హెవీగా ఉంటారో అక్కడ మనకి సపోర్ట్ రూపంలో మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ డే మనం మూమెంట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఇవే మరల మనకి మంచి సపోర్ట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. సో మధ్యలో మనం లాస్ట్ 2 డేస్ని బేస్ చేసుకుని ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసాం. సో ఇది ప్రైస్ యాక్షన్ చూసుకొని ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం అయితే జరిగింది. సో ఈ హారిజాంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని చేసాం. ఈ ట్రెండ్ లైన్ అయితే ప్రైస్ యాక్షన్. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనకు మూమెంట్ దొరికిందా, బ్రేక్అవుట్ లేదా బ్రేక్డౌన్, మంచి మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది. సో అలాంటి వరకు వెయిట్ చేయాలి. మనం ఒకటే చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఎంటర్ అయ్యేటప్పుడు వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ రోజు అంతా చూసుకున్నా సరే వాల్యూమ్ అనేది మనకి చాలా తక్కువలోనే కనిపించింది. సో మిగతా టైంలో మనకి ఈరోజు 2 మూమెంట్లు అయితే మనం గమనించాం. ఒకటి 22,200 దగ్గర రెసిస్టెన్స్, 22,000 దగ్గర సపోర్ట్. సో ఈ 2 మూమెంట్లో అయితే మాత్రం దొరికే ఎవరైతే ఎదురు చూసారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే లభించే ఉంటుంది. సో నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇవే చూసుకుందాం సేమ్. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు కూడా మనకి ఆ 2 లెవెల్స్ మధ్యలోనే క్లోజింగ్ అనేది కనిపించింది. సో లాస్ట్ 1 వీక్ నుంచి మనకి ఈ లెవెల్స్ అయితే మాత్రం ఈ లెవెల్స్ని అయితే మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు. మనం డే టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుని ఏదైతే మనం డ్రా చేసామో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఈరోజు మనకి సపోర్ట్ తీసుకోవడం అయితే గమనించాం. సో మార్కెట్ ఈరోజు 230 పాయింట్లు నెగిటివ్ మూమెంట్లోనే క్లోజింగ్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో ఈరోజు పెద్దగా మూమెంట్ అయితే కనిపించలేదు. మనకి ఒక 300 పాయింట్స్లోనే మార్కెట్ అనేది ముగించడం అయితే జరిగింది. అందులో కూడా 230 పాయింట్స్ నెగిటివ్ మూమెంట్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవే ఫ్రెండ్స్, 48,500, 49,000 ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే, 47,839 అనేది ఇది చాలా రోజుల క్రితం ఇది చాలా ఎక్కువ సార్లు తీసుకున్న సపోర్ట్ ఫ్రెండ్స్. సో దీన్ని రెస్పెక్ట్ చేయడం చాలా వరకు మంచిది. సో అదేవిధంగా ఎంటర్ అయ్యేటప్పుడు వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా వాల్యూమ్ అయితే కనిపించలేదు. సో ఫైనల్లీ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.